హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో పల్లీ కారం ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా ఒక్కసారి పల్లీ కారం చేసుకొని చూడండి. వేడి వేడి అన్నంలోకి కానీ లేకుంటే టిఫిన్స్‌లోకి, దోసలోకైనా, ఇడ్లీలోకైనా ఇంకా అలాగే మనం ఫ్రై కర్రీస్ చేస్తూ ఉంటాం కదా! వాటిల్లోకి వేసుకోవడానికి కూడా చాలా బావుంటుందండి. ఖాళీగా ఉన్న టైంలో ఇలా చేసి పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వంట చేసుకునేటప్పుడు ఈజీగా పనైపోతుందండి. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పల్లీ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరి లేట్ చేయకుండా ఈ పల్లీ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? పల్లీ కారం చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక 1/4 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం పల్లీల్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కారప్పొడి అనేది అంత మంచి టేస్టీగా వస్తుందండి. సో గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని దగ్గరుండి కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికైతే పల్లీలు అయితే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఈ టైంలో ఒక పల్లీని తీసుకొని చేత్తో నలుపుకొని చూసారంటే పొట్టు అనేది ఈజీగా ఊడిపోయిందంటే పల్లీలు ఫ్రై అయిపోయినట్లండి. సో అలా పొట్టు ఊడొచ్చేసిన తర్వాత పల్లీలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ పైన జీలకర్ర వేసుకొని జీలకర్రని కూడా లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే అది కూడా చిటపటలాడుతుందన్నమాట. ఆ టైంలో తీసేసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని కరివేపాకునైతే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కరివేపాకునైతే ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట. అలా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకొని లో ఫ్లేమ్లో బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. కొద్దిసేపటికి కరివేపాకు మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఒక కరివేపాకు రెమ్మని తీసుకొని చేత్తో నలిపామంటే అది నలిగిపోవాలండి. అలా నలిగిపోయిన తర్వాత కరివేపాకును కూడా సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా వేసుకోకూడదన్నమాట. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ పైన వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో 30 నుంచి 40 దాకా ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. అలా కాకుండా కప్పు కొలతతో చెప్పాలంటే ఒక ఎండుమిరపకాయని 2గా తుంచుకున్నామంటే మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల తుంచుకున్న ఎండుమిరపకాయలండి. ఇలా ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోవటం వల్ల ఆ ఇత్తనాలు కూడా బాగా ఫ్రై అయిపోయి కారపొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయలని మాడనివ్వకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేసేసి మనం వేయించుకున్న ప్యాన్ అయితే గ్యాస్ పై నుంచి కిందికి దించేసుకోండి. తర్వాత కొద్దిసేపు అన్నింటినీ బాగా చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని వాటితో పాటు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకేసారి మిక్సీని తిప్పేయకుండా మధ్యలో ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ పొడిలాగా పట్టుకోవాలన్నమాట. పొడి అయితే మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా ఇలాగా ఎండుమిరపకాయలు మధ్య మధ్యలో అక్కడక్కడ తొలకలు ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ పొడి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక 30 దాకా తెల్లబాయలు వేసుకొని వాటిని కూడా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ తెల్లబాయ పేస్ట్ని అయితే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కారపొడిలో వేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోండి. మనం కారపొడి పట్టుకున్న తర్వాత దాంట్లోనే తెల్లబాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే అది మొత్తం ముద్దలాగా అయిపోతుందండి. సో ఇలా సపరేట్గా మిక్సీ పట్టుకొని కలిపేసుకోండి. పౌడర్ లాగా వస్తుందన్నమాట. మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకున్నారంటే పల్లీల పొడి అయితే రెడీ అయిపోతుందండి. ఇది చేసుకున్న రోజైతే కొద్దిగా ఘాటుగానే ఉంటుందండి.
ఒక 2-3 రోజుల తర్వాత ఆ ఘాటు తగ్గిపోయి చప్పబడిపోతుందండి. సో కొద్దిగా చేసుకునేటప్పుడు ఘాటుగా చేసి పెట్టుకున్నామంటే మనం వారం 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. చూశారు కదండి, పల్లీ కారాన్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి. ఈ పల్లీ కారాన్ని ఫ్రైలు ఇలాంటి పెట్టుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా ఫైనల్గా చల్లుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇలా చేసి పెట్టుకొని ఒక 8 బాక్స్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.